వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము 175 టార్గెట్ పెట్టుకున్నాం, దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారి సమాధానం చెప్పాలన్నారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం, కానీ ఆయన పార్టీని వీడారు. అయితే పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమీ ఇబ్బంది లేదు. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్. సరే, ఏ కారణాల వల్ల పోయారో, దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి. ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చేసినా కూడా కుతంత్రాలు చేసి మా నాయకుడికి, మా ప్రభుత్వానికి తిరుగులేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజులు మాకు మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు. ఈ 11 మంది ఇన్ఛార్జీలు, కొత్త ఇన్ఛార్జీలు పెట్టారంటే 1వ తేదీ నుంచి పరిచయం చేయమన్నారు. మిగతా ఇన్ఛార్జీలు తప్పకుండా గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగలేదో నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఆ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చే పరిస్థితి వల్ల పార్టీ మళ్ళా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే 175 గెలవాలని టార్గెట్ పెట్టుకుంటున్నామో దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కొన్ని జరుగుతాయి. తప్పకుండా ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్న గౌరవంతో, అభిమానంతో ఎక్కడ అభ్యర్థులను మార్చినా కూడా వాళ్ళు పార్టీకి నియమాలకు కట్టుబడి ఉంటారు. అక్కడ ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా కలిసి పనిచేసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ గెలుపు కూడా కృషి చేస్తారని చెప్పేసి నిన్న రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం గారు సమావేశం చేశారు కదా, ఏం దిశానిర్దేశం చేశారు? ఇదేనమ్మా, ఎక్కడెక్కడ అభ్యర్థులు మారుస్తున్నామో అక్కడ కూడా అందరినీ సమన్వయపరిచి కొత్తగా పెట్టే అభ్యర్థుల విజయానికి కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏ విధంగా అయితే బస్సు యాత్రల కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి కూడా సక్రమంగా జరిగేటట్టు జనవరి ఎండింగ్ కల్లా బస్సు యాత్రలు ముగింపు దిశగా చర్యలు తీసుకున్నామనే కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నెలలో మనం 2 బస్సు యాత్రలు జరుపుకోవడం జరిగింది. చోడవరంలో, పాతపట్నంలో. రేపు అరకు నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది. ఆ తర్వాత 30వ తారీఖు నర్సీపట్నం నియోజకవర్గంలో బస్సు